పైన తదాస్తు దేవతలు ఉంటారు, జాగ్రత్తగా మాట్లాడని మన పెద్దవాళ్ళు చెప్తుండేవాళ్ళు. తదాస్తు దేవతలు నిజంగా ఉన్నారా? వీళ్ళు ఏ సమయంలో మన మాటలు వింటారు? పురాణాల ప్రకారం సూర్యుడు భార్య సంధ్య అతడి వేడి తట్టుకోలేక గుర్రం రూపంలో మారిపోయి దూరంగా పారిపోయింది. సూర్యుడు కూడా గుర్రంలా మారి ఆమె వెనక వెళ్తాడు. వాళ్ళిద్దరి కలయికతో గుర్రం మొహంతో జన్మించిన వాళ్లే అశ్విని కుమారులు. గుర్రాన్ని అశ్విని అంటారు, అందుకే వాళ్ళని అశ్విని కుమారులు అని పిలుస్తారు. వీళ్ళు దేవతల వైద్యులు. సంధ్యాకాలంలో తూర్పు నుండి పడమర వైపు వేగంగా ప్రయాణిస్తుంటారు. మార్గం మధ్యలో ఏమి వినిపించినా తదాస్తు అనేస్తారు. అందుకే మన పెద్దవాళ్ళు మంచి మాటలు మాత్రమే మాట్లాడమని చెప్తుంటారు. సైంటిఫిక్ గా లా ఆఫ్ అట్రాక్షన్ అనే కాన్సెప్ట్ ఉంది. మనం మంచి గురించి మాట్లాడినా ఆలోచించినా మనకి మంచే జరుగుతుంది. అదే చెడు గురించి ఆలోచిస్తే మనకి చెడే మిగులుతుంది. సో మనం ఏదైనా విషయాన్ని నమ్మాలంటే కథల రూపంలో చెప్తే అది మన మనసులో బలంగా ముద్రపడుతుంది. నెగిటివ్ గా మాట్లాడకూడదని కేవలం చెప్పడం కంటే తదాస్తు దేవతలు ఉంటారు, చెడు మాట్లాడితే నిజం అవుతుందని చెప్తే మన మనసులో భయం పుడుతుంది. దాంతో పాజిటివ్ గా ఆలోచించడం మొదలు పెడతాం. అందుకే మన పూర్వీకులు తదాస్తు దేవతలు ఉంటారనే కథ చెప్పి ఉండొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గోదావరి స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి.